హలో ఆల్ అండ్ వెల్కమ్ టు తైవి. ఈ వారం కవర్లలో ఎన్టీఆర్ నెల్సన్ మూవీ మీద ఒక క్లారిటీ వచ్చేసింది. అల్లు అర్జున్ అట్లే మీద మోస్ట్లీ ఈ రోజు క్లారిటీ వచ్చేస్తుంది. రవితేజ సూపర్ మ్యాన్ ఫిల్మ్ అంట. ఇలాంటి చాలా మంచి కబుర్లు ఉన్నాయి. రండి మాట్లాడేసుకుందాం. ఈ టీజర్ అండ్ ట్రైలర్స్ విషయానికి వస్తే సమంత గారు ప్రొడ్యూస్ చేస్తున్న శుభం టీజర్ రిలీజ్ అయింది. ఎంటర్టైనరే బట్ కొంచెం హారర్ టచ్ ఉన్నట్టుంది. షూట్ భీమిలిలో అయినట్టుంది. భీముడిపట్నం వాసులు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. జాక్ ట్రైలర్ రిలీజ్ అయింది. మంచి యాక్షన్ కామెడీ ఫీల్స్ ఇచ్చింది. సిద్ధు ఎంటర్టైన్మెంట్ అయితే మిస్ అవ్వలేదు. మూవీ ఏప్రిల్ 10th రిలీజ్ అవుతుంది. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ట్రైలర్ రిలీజ్ అయింది. ఒక విలేజ్ మొత్తంలో ఒకే ఒక్క అమ్మాయి ఉంటే ఆ అమ్మాయిని తన ఊరి వాడికిచ్చి పెళ్లి చేయాలి అనుకునే ఫాదర్, సిటీ నుండి వచ్చి హీరోయిన్ ని లవ్ చేసే హీరో. క్రేజీ ఉంది కదా. మంచి విలేజ్ ఎంటర్టైనర్ లా అనిపిస్తుంది. సర్దార్ 2 ప్రొలాగ్ రిలీజ్ అయింది. విజువల్స్ టాప్ నాచ్ ఉన్నాయి. ఈసారి ఈ యాక్షన్ థ్రిల్లర్ లో స్కేల్, స్టోరీ, ప్రాబ్లం అన్ని హ్యూజ్ గానే ఉండబోతున్నాయి. నాకైతే నచ్చింది. శివరాజ్ కుమార్ గారి 45 మూవీ టీజర్ రిలీజ్ అయింది. విజువల్స్ చాలా డిఫరెంట్ ఉన్నాయి. ఒకసారి చూడండి. అజిత్ గారి గుడ్ బ్యాడ్ అగ్లీ ట్రైలర్ రిలీజ్ అయింది. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ లా అనిపించింది. ఇక లిరికల్స్ ఒకసారి వినేస్తే దూరదర్శిని మూవీ నుండి నా నీడే వెళ్తుందా సాంగ్ వచ్చింది. అనురాగ్ అండ్ సునీత గారు పాడారు. సో ఎలా ఉందో వేరే చెప్పాలా. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ నుండి నాయాల్ది సాంగ్ రిలీజ్ అయింది. 23 మూవీ నుండి బంగారం అక్కర్లేని సాంగ్ రిలీజ్ అయింది. చంద్రబోస్ గారి లిరిక్స్ చాలా బాగున్నాయి. బంగారం అక్కర్లేని సింగారం ఏడుందంటే అచ్చంగా చూపిస్తాను నిన్నే. ఏం లైన్ కదా. శ్రీ విష్ణు సింగిల్ మూవీ నుండి శిల్పి ఎవరో సాంగ్ రిలీజ్ అయింది. స్లో మెలడీ బాగుంది. బట్ కాస్ట్యూమ్స్ అండ్ విజువల్స్ చాలా ఫ్రెష్ ఉన్నాయి. సుహాస్ ఓబామా అయ్యోరామా మూవీ టైటిల్ సాంగ్ రిలీజ్ అయింది. బ్యూటీ మూవీ నుండి కన్నమ్మ సాంగ్ రిలీజ్ అయింది. బాగుంది. త్రిబాణధారి బార్బరిక్ మూవీ నుండి అనగా అనగా కథల సాంగ్ రిలీజ్ అయింది. ఆల్సో ఒక బృందావనం మూవీ నుండి పసిపాపతనమే అనే సాంగ్ కూడా రిలీజ్ అయింది. ఇక మనందరి ఫేవరెట్ కీ అప్డేట్స్ ఒకసారి చూసేస్తే జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 కి రజనీకాంత్ గారి కూలీ 2 క్లాష్ అవబోతుంది. వార్ 2 అండ్ కూలీ మూవీ 2 ఆగస్ట్ 14th కే రిలీజ్ అవబోతున్నాయి. హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ కాంబో వల్ల వార్ 2 కి ఇండియా వైడ్ ఎంత క్రేజ్ ఉందో పాన్ ఇండియాలో అందరి స్టార్స్ ని వాడేసిన కూలీ మూవీకి కూడా అంతే క్రేజ్ ఉంది. సో ఆ టైం కి ఎవరైనా కాంప్రమైజ్ అయ్యి తగ్గుతారో లేక క్లాష్ ఉంటుందో అనేది చూడాలి. మరి లాస్ట్ కబుర్లలో నాగవంశీ నెల్సన్ తో మూవీ ఉంటుంది కానీ హీరో ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు అని చెప్పారు కదా. నిన్న మ్యాథ్ స్క్వేర్ సక్సెస్ ఈవెంట్ లో ఎన్టీఆర్ గారు త్వరలోనే నేను వంశీ కలిసి ఒక మూవీ చేయబోతున్నాం. ఫ్యాన్స్ మీకు ఏం విషయాలు తెలుసుకోవాలన్నా వంశీనే అడగండి అని చెప్పారు. ఇప్పుడు ఈ 2 న్యూస్లు లింక్ చేస్తే ఎన్టీఆర్ నెల్సన్ మూవీ కన్ఫర్మ్ అయిపోయింది అనుకోవచ్చేమో. ఆర్ లేక ఏదైనా ట్విస్ట్ ఇస్తారేమో చూడాలి. అండ్ చాలా మంది దేవరా 2 ఉంటుందో లేదో అని డౌట్ లో ఉన్నారు కదా. వాళ్ళందరికీ ఎన్టీఆర్ కన్ఫర్మేషన్ ఇచ్చేశారు. దేవరా 2 ఉంటుంది. ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత స్టార్ట్ అవుతుందని క్లారిటీ ఇచ్చేశారు. సో మళ్ళీ దేవర కథ వినడానికి సిద్ధం అవ్వండి. త్రివిక్రమ్ గారితో అల్లు అర్జున్ గారు చేయబోయే మైథాలజీ మూవీ ఈ అక్టోబర్ లో స్టార్ట్ అవబోతుంది అని నాగవంశీ గారు చెప్పారు. అల్లు అర్జున్ గారి నెక్స్ట్ ఫిల్మ్ పై క్లారిటీ బర్త్డే కుండొచ్చు అంటున్నారు. మోస్ట్లీ అట్లీతోనే. బట్ అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చేస్తే మనకు కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది అంతే. సల్మాన్ ఖాన్ అట్లీతో మూవీని కన్ఫర్మ్ చేశారు. బట్ అది చాలా బిగ్ బడ్జెట్ ఫిల్మ్ అని, ఇద్దరు బిగ్ స్టార్స్ ఉండాలి అని డిలే అవుతుంది అని చెప్పారు. ఒక స్టార్ సల్మాన్, ఇంకో స్టార్ గా కమల్ హాసన్ గారు ఆర్ రజనీకాంత్ గారిని అనుకుంటున్నారంట. సల్మాన్ ఖాన్ ది ఇంకో క్రేజీ రూమర్ ఒకటి వైరల్ అవుతుంది. ఎంతవరకు నిజమో తెలియదు కానీ హరీష్ శంకర్ డైరెక్షన్ లో మైత్రి మూవీస్ బ్యానర్స్ లో ఓ సినిమా ఉంటుంది. హరిహర వీరమల్లు మూవీ ఈ మే 9th కి రిలీజ్ అవుతుంది. అంటే మొత్తంగా 1 month ఉంది. బట్ ప్రమోషన్స్ అయితే ఇంకా ఏం స్టార్ట్ చేయలేదు. కొంచెం స్టార్ట్ చేయండి సార్. ఫ్యాన్స్ లో జోష్ నింపండి. ఈ రోజు రామ్ చరణ్ బుచ్చిబాబు పెద్ద గ్లిమ్స్ రిలీజ్ అవుతుంది. లాస్ట్ షాట్ అద్దిరిపోతుందని అంటున్నారు. ఇంతకీ ఆ లాస్ట్ షాట్ ఎలా ఉంది? టీజర్ ఎలా అనిపించింది? కామెంట్ చేయండి. చిరంజీవి గారు అనిల్ రావిపూడి గారు మెగా 157 మూవీ ఒఫీషియల్ గా లాంచ్ అయిపోయింది. అండ్ ఈ మూవీకి మ్యూజిక్ బీమ్స్ కంపోజ్ చేస్తున్నారు. సో మెగా ఫ్యాన్స్ కి మంచి ఫీస్టే ఉండబోతుంది. సినిమా నెక్స్ట్ సంక్రాంతి కంట రెడీ అయిపోండి. మ్యాథ్ స్క్వేర్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ రవితేజ గారితో ఒక సూపర్ మ్యాన్ స్టోరీ చేయబోతున్నారంట. రవితేజ గారి కోసమే డిజైన్ చేసిన క్యారెక్టర్ అని కళ్యాణ్ శంకర్ గారు చెప్పారు. రవితేజ గారు సూపర్ మ్యాన్ స్టోరీ ఇంట్రెస్టింగ్. రవితేజ మార్చ్ జాతర మూవీ జూన్ లో రిలీజ్ అవ్వచ్చు అంటున్నారు. సో సాంగ్స్ అవన్నీ నెక్స్ట్ మంత్ నుండి స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాస్టింగ్ కాల్. దిల్ రాజు గారి ఎస్విసి బ్యానర్ లో ఆశిష్ హీరోగా చేస్తున్న ఫిల్మ్ కి మేల్ అండ్ ఫిమేల్ ఆల్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి కాస్టింగ్ కాల్ అనౌన్స్ చేశారు. బట్ రిక్వైర్మెంట్ ఏంటంటే పక్కా హైదరాబాద్ స్లాంగ్ వచ్చి ఉండాలి. ఈ ఏప్రిల్ 12th కి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందంట. అండ్ ఈ ఈవెంట్ కి గెస్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ గారు రావచ్చు అని అంటున్నారు. బట్ ఇంకా ఏం అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు. వెయిట్ చేద్దాం.
చూద్దాం. రామ్ పోతినేని 22nd ఫిల్మ్ షూట్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. మొన్న ఉగాదికి అఫీషియల్ గా అనౌన్స్ చేసిన పూరి జగన్నాథన్ విజయ్ సేతుపతి మూవీ రెగ్యులర్ షూట్ జూన్ నుండి స్టార్ట్ అవుతుందంట. అండ్ ఈ ఫిల్మ్ కూడా పాన్ ఇండియా రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. శర్వానంద్ అండ్ సంపత్ నంది చేస్తున్న మూవీ ఒక పీరియడ్ యాక్షన్ డ్రామా అంట. ఈ సినిమాలో ఆయన నెవర్ బిఫోర్ మాస్ రోల్ లో కనిపించబోతున్నారు. లోకేష్ కనగరాజ్ హైదరాబాద్ వచ్చారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో ఫిల్మ్ మేకింగ్ మాస్టర్ క్లాస్ ఇవ్వడానికి వచ్చారంట. ఈ మధ్య చూస్తే సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డేనే పైరసీ ప్రింట్స్ వచ్చేస్తున్నాయి. ఈ విషయం గురించి నాగవంశీ గారు మాట్లాడుతూ మ్యాక్స్ స్క్వేర్ ఓవర్సీస్ సెన్సార్ ప్రింట్ నుండి లీక్ అవుతున్నాయి. సో అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ తో మాట్లాడుతున్నామని చెప్పారు. శర్వానంద్ నారి నారి నడుము మురారి మూవీ నుండి ఫస్ట్ సింగిల్ దర్శనమే సాంగ్ రేపు రిలీజ్ అవుతుంది. కమిటీ కుర్రోళ్లు తర్వాత నిహారిక కొనిదల ప్రొడ్యూసర్ గా, సంగీత్ శోభన్ హీరోగా ఒక మూవీ చేస్తున్నారు. ఈ మూవీని మానసా శర్మ డైరెక్ట్ చేస్తున్నారు. రామాయణం టైంలో జరిగిన కథతో ప్రొడ్యూసర్ అభిషేక్ నామా సేతు అనే సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాని హరికృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు. నవీన్ చంద్ర, సాయి కామాక్షి లీడ్స్ గా చేస్తున్న షో టైమ్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ రాజు అప్కమింగ్ ఫిల్మ్ మోగ్లీలో బండి సరోజ్ కుమార్, క్రిస్టఫర్ నోలన్ అనే ఒక పవర్ఫుల్ రోల్ చేస్తున్నారు. రంగమార్తాండ తర్వాత కృష్ణవంశీ గారు ఈసారి ఒక కాంటెంపరీ లవ్ స్టోరీ డైరెక్ట్ చేయబోతున్నారంట. అంటే మనం ఇప్పుడు వింటున్న సిచ్యువేషన్షిప్, బెంచింగ్ లాంటి థీమ్స్ ని ఈ మూవీలో అడ్రస్ చేస్తున్నారంట. ఒక బృందావనం మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. ఇక ఈ వీక్ రిలీజ్ అవ్వబోయే మూవీస్ విషయానికి వస్తే బొమ్మరిల్లు భాస్కర్ సిద్ధు జొన్నలగడ్డ మూవీ జాక్ ఏప్రిల్ 10th రిలీజ్ అవుతుంది. ప్రదీప్ మాచిరాజు అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి మూవీ ఏప్రిల్ 11th రిలీజ్ అవుతుంది. రీ రిలీజెస్ విషయానికి వస్తే విశ్వక్సేన్ ఫలక్నామా దాస్ ఈ ఏప్రిల్ 10th రీ రిలీజ్ అవుతుంది. ఆదిత్య 369 అండ్ ఆర్య 2 మూవీస్ రీ రిలీజ్ అయ్యాయి. నాకు కుదరలేదు. మీలో ఎవరైనా వెళ్ళుంటే మీ థియేటర్ ఎక్స్పీరియన్స్ కామెంట్స్ లో షేర్ చేసుకోండి. ఇక అఖిల భారత ఇంటి వద్దనే సినిమా సంఘం సభ్యుల కోసం ఓటీటీ రిలీజెస్ విషయానికి వస్తే జాబిలమ్మ నీకు అంత కోపమా మూవీ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. 14 days గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో మూవీ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. నయనతార, మాధవన్, సిద్ధార్థ్ టెస్ట్ మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. జురాసిక్ వరల్డ్ కేయోస్ థియరీ సీజన్ 3 నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు సిరీస్ హోమ్ టౌన్ సీజన్ 1 ఆహాలో అవైలబుల్ ఉంది. సో అదండి గురుగారు ఈ వారం కబుర్లు. ఇంతటితో ఈ కబుర్లు ఆపేసి మరిన్ని కబుర్లతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అలానే వీడియో మీకు నచ్చటైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టై వ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ టీమ్ టై వ్యూ సైనింగ్ ఆఫ్.